హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుమార్ వ్లాగ్స్. ఈ రోజైతే ఈ వ్లాగ్లో నేను హెయిర్ ఫాల్ కంట్రోల్ని చేసే ఫుడ్స్ అయితే చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అంతకుముందు సివియర్ హెయిర్ ఫాల్ అయితే ఉండేది. ఈ సీడ్స్ని నేను ఎప్పుడైతే నా రెగ్యులర్ లైఫ్లో యాడ్ చేసుకున్నానో అప్పటి నుంచి అయితే నాకైతే హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా తగ్గింది అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను తీసుకున్న సీడ్స్ అయితే పంప్కిన్ సీడ్స్. ఇవి ఒక 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఈ 100 గ్రామ్స్ సీడ్స్ని అయితే ఒక గిన్నెలో పోసి పెట్టుకున్నాను. నెక్స్ట్ సెకండ్ సీడ్స్ వచ్చేసి ఏంటంటే సేమ్ 100 గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకున్నాను. థర్డ్ సీడ్స్ వచ్చేసి ఏంటి అని అంటే ఫ్లాక్స్ సీడ్స్ అయితే తీసుకున్నాను. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సీడ్స్ అయినటువంటి సెసమి సీడ్స్ని అయితే తీసుకున్నాను. ఇక వీటన్నింటినీ మంచిగా అరేంజ్ చేసుకొని వీటిని ఎలా యూజ్ చేస్తే మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ పైన మనం కడాయి అనేది పెట్టేసుకొని మనం తీసుకున్నటువంటి పంప్కిన్ సీడ్స్ ఉన్నాయి కదా, ఇక వాటిని అయితే మనం ఆ కడాయిలో వేసేసి డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. పంప్కిన్ సీడ్స్లో మెయిన్గా ఏంటంటే జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫోలేట్, ఐరన్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవేంటంటే మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి అండ్ హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తాయి. మెయిన్లీ హెయిర్ ఫాల్కి రీజన్స్ ఏముంటాయి? ఎనీమియా కావచ్చు, విటమిన్ డి ఎక్స్పోజర్ అనేది లేకపోవడం, విటమిన్ B12 డెఫిషియన్సీ, ప్రాపర్గా ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోకపోవడం కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్గా మనకి హెయిర్ ఫాల్కి అయితే చెప్పుకుంటాము. ఇక పంప్కిన్ సీడ్స్ అనేవి ఏంటంటే మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇక ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే తీసి ఒక ప్లేట్లోనైతే పోసేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే కడాయిలోకి వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ని అయితే తీసుకోండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మోస్ట్లీ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది యూస్ చేస్తారు. మనం బయట ఎన్ని హెయిర్కి యూస్ చేసినా కూడా ఇంటర్నల్గా మనమైతే ఫుడ్ అనేది ప్రాపర్ ఫుడ్ తీసుకుంటేనే మనకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది. అందుకని వీటిని కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నాయని ఎలా తెలుస్తుంది అంటే అవి చిట్లుతాయి. మనం నువ్వుల్ని వేయించినప్పుడు ఎలా అయితే చిట్లుతాయో అలానే ఈ ఫ్లాక్సెస్ని వేయించినప్పుడు చిట్లుతాయి. అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలోకి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ను కూడా అందులో వేసి వేయించాలి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో ఏంటంటే విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది. మన స్కిన్ అండ్ హెయిర్ హెల్త్కి అయితే చాలా మంచిది అండ్ ఇది ఫెర్టిలిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. ఇవి వేగాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆ సన్ఫ్లవర్ సీడ్స్ పైన వచ్చేసి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. ఇక ఆ టైంలో మనం తీసేసి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇక లాస్ట్ సీడ్స్ వచ్చేసి ఏంటంటే సెసమి సీడ్స్ అంటే నువ్వులు. ఈ నువ్వుల్ని కూడా మనం లైట్గా వేయించుకోవాలి. ఈ నువ్వులు వేయించడం అయితే తెలిసిందే కదా, అవి చిట్లుతాయి. ఇక ఆ టైంలో మనం అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక ఈ అన్ని సీడ్స్ని అయితే ఒక ప్లేట్లో వేసి ఫ్యాన్ కింద చల్లార్చుకొని ఒక గ్లాస్ జార్లో అయితే నింపేసి పెట్టుకోండి. డైలీ ఆఫ్టర్ బ్రష్ 1 టేబుల్ స్పూన్ అయితే రెగ్యులర్గా తీసుకోండి, స్కిప్ చేయకుండా. నాకైతే వితిన్ 15 డేస్లోనే నాకు హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా క్యూర్ అయింది. ట్రస్ట్ మీ, ఇది మీకు కూడా వర్కౌట్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా సీడ్స్గా తీసుకోవాలి అని లేకపోతే మీరు పౌడర్గా అయినా చేసుకొని స్టోర్ చేసుకొని డైలీ తీసుకోవచ్చు. డెఫినెట్గా వర్క్ చేస్తుంది. మీరైతే యూజ్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఓన్లీ ఈ సీడ్సే కాకుండా మంచి ప్రోటీన్ ఫుడ్ అంటే స్ప్రౌట్స్, మంచి ఫ్రూట్స్ ఇలాంటివి కూడా తీసుకోండి. మన హెయిర్ అండ్ స్కిన్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో చూపించినదైతే డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. ఫాలో ఫర్ మోర్.